రైట్. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేష్, నితిన్, కిరణ్ అభవరం, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకులు రాఘవేందర్ రావు, త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి సీను, వీరశంకర్, హరీష్ శంకర్, ప్రశాంత్ వరంతో పాటుగా రాజేష్, వశిష్ఠ తదితరులు పాల్గొన్నారు. అలాగే నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి కళ్యాణ్, గోపి ఆచంట, శ్యామ్ ప్రకాష్, ప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్, కేఎల్ నారాయణ, మైత్రి రవి, నవీన్, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన వాళ్ళు ఉన్నారు. మొత్తంగా 36 మంది సభ్యులు రేవంత్తో సమావేశమై సినిమా టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోలు, సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పలు అంశాలపై ప్రధానంగా చర్చించారు. అలాగే ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సినీ పరిశ్రమ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్లు మనకు తెలుస్తోంది. టికెట్ల పెంపు కానీ బెనిఫిట్ షోలకు సంబంధించి కానీ అసెంబ్లీలో చెప్పిన మాటలకే తాను కట్టుబడి ఉంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారంట. అలాగే శాంతి భద్రతల విషయంలో ప్రధానంగా రాజీ పడేది లేదని కూడా ఆయన ప్రజల పక్షాన ఉంటామని తేల్చి చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని చెప్పారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా హీరోలది, సెలబ్రిటీలది అని కూడా తేల్చి చెప్పారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పూర్తిగా భరోసానిచ్చారు. ఇక సినీ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఉండాలని, డ్రగ్స్ క్యాంపెయిన్ కానీ మహిళా భద్రత వంటి క్యాంపెయిన్లో ప్రధానంగా చొరవ చూపించాలని సీఎం వారికి సూచించారు. ఇక ఇలాగే టెంపుల్ టూరిజం కానీ ఎకో టూరిజంను ప్రమోట్ చేయాల్సిన బాధ్యత కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలపై ఉందని ఆయన స్పష్టం చేశారు. హీరోలపై, హీరోయిన్లపై. ఇక ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ప్రధానంగా ఇండస్ట్రీ సహకరించాలని కూడా రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసినట్లు మనకి సమాచారం అంతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. అల్లు అర్జున్ అంశంతో మొదలైంది. అంతకుముందు ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని అంశాలు ప్రధానంగా ప్రభుత్వం కక్ష కట్టిందని నాగార్జున అన్కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైంది. గ్యాప్ ఉంది ఇండస్ట్రీకి, ఇటువైపు సినిమాకి పెద్దలకి, అలాగే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలతో ప్రభుత్వానికి అనేటువంటి వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి కూడా కక్ష కడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ వీటికి ఒక ఎండ్ పాయింట్ లాగా ఈరోజు సమావేశం జరిగింది. భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించారు? బెనిఫిట్ షోలు, ఎందుకంటే సంక్రాంతి అనేది రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, క్లైమేట్ పరంగా కావచ్చు, ఎన్ని రకాలుగా హైదరాబాద్ హబ్గా ఉంది దేశానికి. ఇటువంటి హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీకి గతంలో కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులే చెన్నై నుంచి ఇక్కడికి తీసుకురావడం కానీ, ఇక్కడ నుంచి డెవలప్మెంట్ కోసం స్టూడియోలకు ల్యాండ్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు. గతంలో కేసీఆర్ కూడా రాజకొండ గుట్టల్లో కూడా ఫిల్మ్ సిటీ అని కూడా ప్రకటించారు. సో అది ముందు పడపోయినప్పటికీ కూడా అది ఇండస్ట్రీని మరో లెవెల్ తీసుకుపోవాలి. ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ లెవెల్లో మన సినిమా గురించి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్న కోణంలో ఇండస్ట్రీకి సంబంధించిన చేయారు. ఇదే సందర్భంలో చాలా మంది వచ్చినటువంటి రాఘవేందర్ రావు, వెంకటేష్, నాగార్జున, వీళ్ళందరూ, అల్లు అరవింద్, వీళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ఇండస్ట్రీని అంతకుముందు ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగాయి అనేది కూడా ఒక చర్చ జరిగింది. గద్దర్ అవార్డ్స్ గురించి కూడా జరిగింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించిన కూడా అంటే ఒకటి వీడియో కూడా, అవేర్నెస్ వీడియోస్ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఉండాలని, తరువుగా ఉండాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఈ అన్ని కోణాలు పరిశీలించారు. ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం మొన్న జరిగినటువంటి అల్లు అర్జున్ అంశంలో వ్యవహరించిన తీరు, పోలీసులు కానీ, ఎందుకంటే డీజీపీ కూడా అక్కడ పాల్గొన్నారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా కొంతమంది ఉన్నారు. కేవలం సినిమా పెద్దలే కాకుండా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వారిలో కూడా చాలా ప్రముఖులు, అంటే చిరంజీవి లాంటి వారు లేరు. కానీ అక్కడ ఒక సమావేశంలో అంటే అల్లు అర్జున్ అంశం కూడా వచ్చినట్లు మనకు సమాచారం అవుతుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అల్లు అరవింద్ కూడా దీంట్లో పన్నాడు. ముఖ్యంగా ఈ ఇష్యూ కూడా చిక్కడపల్లి సంబంధించిన పోలీసులు కూడా రావడం, ఇక్కడ డీజీపీ కూడా రావడం జరిగింది. అయితే ఈ వ్యవహారాలు అసెంబ్లీ వేదికగా చెప్పాడు, ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండవు స్టార్ సినిమాలు అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నానని కూడా తనకంటే చెప్పాడు. అయితే దిల్ రాజు కూడా ప్రెస్ మీట్ లో కూడా ఇదే విషయం చెప్పాడు. ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో ప్రెస్ మీట్ లో కూడా ఇదే విషయం చెప్పాడు. సీఎం ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు, ఇక్కడి నుంచి ఉండవు, అది చిన్న విషయం అంటూ కూడా ఆయన చూసిపించాడు మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి 2 సినిమాలు, అంటే గేమ్ చేంజర్ కావచ్చు, తర్వాత సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ సినిమా కావచ్చు, ఈ 2 కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఆయన వీటి మీద కొన్ని భారీ బడ్జెట్ పెట్టాడు. అంటే టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి, కానీ ప్రీమియర్ షో లేకపోతే ఈ సినిమా లాస్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కోణంలో ఒక ఎఫ్డీసీ హోదాలో ఉన్న దిల్ రాజు ఏమైనా
సానుకూలమైన కోరుతాడా అనుకున్నాం, కానీ ఆయన దాని విషయంలో చాలా చిన్న విషయం, అది పెద్ద అంటే పట్టించుకోవాల్సిన ఇంకొక అవసరం అంశం లేదన్నారు. ప్రధానంగా అయితే అంటే ఇప్పుడు పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నారు సినిమాలకు సంబంధించి, కానీ ఈ లోపే లీకేజీలు అవుతున్నాయి. మొన్న మనకి పుష్ప 2 సినిమాలో కూడా యూట్యూబ్లో సినిమా వచ్చేయడం, ఫ్యాన్స్ కొంత అత్యుత్సాహంతో ఆ సీన్లు రివీల్ చేసేయడం, ఐబొమ్మ లాంటి కొన్నిట్లో వచ్చేస్తున్నటువంటి పరిస్థితి కూడా, దాని నిర్మూలనకు కూడా కొంతవరకు ప్రభుత్వ సహకారం కావాలంటే ఈ అంశాలు ఏమైనా చర్చకొచ్చే అవకాశం, చర్చించినటువంటి పరిస్థితి ఉందా? మరోసారి మీటింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అది ఇది జస్ట్ మొదటి మీటింగే. మీరు చెప్పిన సూచనలు ఆయన తీసుకుని వెళ్ళండి, సీఎం చెప్పిన సూచనలు కూడా తీసుకొని ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్ సంబంధించిన పెద్దలందరూ కలిసి ఒక మీటింగ్ ఏదో వేసుకొని, మీటింగ్ తర్వాత ఏమి ఇవ్వాలి ఏమి అనేది కూడా త్వరలోనే మీటింగ్ చేసుకొని అవి ఖచ్చితంగా సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని చెప్తామని చెప్పేసి దిల్ రాజు సభాముఖ అదే మీడియా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ ఇష్యూస్ పెద్ద ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. ఇండస్ట్రీ కూడా రాబోయే ఒక వారంలో కూడా ఈ స్టార్ తోటి స్టార్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో రెగ్యులర్ గా సినిమాలు చేసే వాళ్ళు, చిన్న పెద్ద సినిమాలు అందరినీ కలుపుకుంటూ వెళ్ళి ఖచ్చితంగా ఒక పెద్ద మీటింగ్ త్వరలో అరేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఆయన చెప్పారు. దాన్నే సీఎం కూడా చెప్తాం. దానివల్ల ఒక పాలసీ అనేది నిర్ణయించేటట్లు తెలంగాణ పాలసీ, సినిమాకి సంబంధించిన పాలసీ ఒకటి డిజైన్ చేయబోతున్నట్టు కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. రాజశేఖర్ రైట్. అంటే ఇంకొక అంశం, చిరంజీవి వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆయన రాలేదు. అంటే ఆ నాగార్జున రావడం కూడా కొంతవరకు, ఎందుకంటే కన్వెన్షన్లో ఆయన కోర్టులోకి వెళ్ళటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి అంశాలు చోటు చేసుకున్నాయి, కానీ అక్కడ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు, బొకే ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇక్కడ ఇవన్నిటికి కూడా ఒక ముగింపు పలికింది. ఇక్కడ నుంచి ఇండస్ట్రీకి కానీ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పోయింది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా గ్యాప్ పోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు దూరంగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఏ విషయంలో కూడా